హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీలా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే, మీకు కొన్ని విషయాలు షేర్ చేద్దామని చెప్పేసానని నేనైతే ఈ వ్లాగ్ ముందుకి వచ్చాననమాట. ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే బ్యాడ్‌గా ఎవరు కూడా ఆలోచించకండి. ఇంతకుముందు వేరేలాగా ఒక వీడియో చేశాను. బట్ దానికి వినట్లేదు కాబట్టి, దాన్నెవరు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి, కనీసం ఈ గల్ఫ్ గురించి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి గల్ఫ్ గురించి కొన్ని సలహాలైతే నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. మీకు నచ్చితే ఓకే. నచ్చకపోతే గనుక మీరు స్కిప్ చేసేయొచ్చు. ఆ కొన్ని విషయాలు ఏంటి అంటే ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. చాలామందికి కొత్తగా రావాలనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. మాక్సిమం నేను ఇంతకు ముందైతే రావద్దని చెప్పాను. బట్ ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నానంటే రావద్దు అంటే ఎవరు వినట్లేదు, నమ్మట్లేదు కాబట్టి కనీసం అట్‌లీస్ట్ ఒక ఈ కొన్ని విషయాలైనా తెలుసుకొని వచ్చే ముందు జాగ్రత్తగా ఉంటారనే చిన్న ఆశతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతకు మించి ఇంకేం లేదనమాట. నా నుంచయితే కొన్ని సలహాలు మీకు షేర్ చేస్తాను. అది మీకు నచ్చితే ఓకే. నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. అసలు విషయం ఏంటంటే చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి ఇక్కడికొచ్చే ముందు. ఏ కంట్రీ ఎళ్తే బావుంటది? ఎక్కడ వర్క్ తక్కువుంటది? ఎక్కడ మనీ ఎక్కువొస్తది? మేము ఫస్ట్‌గా రావాలనుకుంటున్నాం కాబట్టి మాకెక్కడైతే సేఫ్టీగా ఉంటది? ఏ వర్క్ అయితే బావుంటది? ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అలానే కొంతమందికైతే అక్కడికెళ్ళిన వాళ్ళ గురించి చాలా బ్యాడ్‌గా మాట్లాడుకుంటారు. అక్కడ ఏదేదో జరుగుతదంట కదా! అవన్నీ నిజమేనా? ఇంకొంతమందికైతే అక్కడ టార్చర్ ఉంటదంట గదా! అక్కడ ఇలా హింసిస్తారంట, అలా హింసిస్తారంట. లేదంటేనేమో హరాస్మెంట్ చేస్తారంట. ఇలాంటి కొన్ని డౌట్స్ అయితే మైండ్‌లో తిరుగుతా ఉంటాయి. కొంచెం భయముంటది. అయినా సరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లో లేకపోతే సంథింగ్ కష్టాలు అంటే ఇక్కడికి మాక్సిమం రావాలనుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కొంతమందైతే చెప్పను. కొంతమందైతే 70% అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే మాత్రమే ఇక్కడికి రావడానికి కొంచెం ఎంత కష్టమని తెలిసినా కొంతమందైతే రావడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది పిల్లల కోసమైతే ఇక్కడికొస్తారు. ఆహ్, అప్పులుంటేనో, లేకపోతే సొంత ఇల్లు కావాలనో, ఇలాంటి ఏయన్నా అనుకునే వాళ్ళు ఇక్కడికొస్తారు. కానీ రావడానికి భయపడుతూ ఉంటారు. ఇక్కడికొచ్చాక ఏం జరుగుతదో ఏంటని. అవి నిజాలే. భయముండాలి. తప్పనిసరిగా అలాంటియుండాలి. ఎందుకంటే వచ్చే ముందు మనం మన సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి, దేశం కానీ దేశం వెళ్ళేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి, నేను ఈ కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైతే కొత్తగా రావాలని అనుకుంటున్నారో, ఆల్రెడీ ఓల్డ్‌గా వచ్చి అంటే పాత వాళ్ళు చేసుకునే వాళ్ళకి అన్నీ తెలుసు. కొంతమంది కొన్ని షేర్ చేస్తున్నారు. కొంతమంది కొన్ని విషయాలైతే చెప్పట్లేదు కాబట్టి, నా నుంచి కొన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. రావద్దు అని చెప్పడానికి ఇంతకు ముందైతే రావద్దని చెప్పడానికి కొన్ని సిట్యుయేషన్స్ ఇక్కడ జరిగేవి నేను బేసిక్‌గా తీసుకొని మీకు తెలియజేశాననమాట. దానివల్ల అప్పుడు వ్యూస్ బానే వచ్చినియి. కాకపోతే నేనిప్పుడు ఆ వీడియోస్ అన్నీ ఏమీ లేవు. తీసేసాను. డిలీట్ చేసేసాను. నాకు కొంచెం ప్రాబ్లమ్ అవ్వడం వల్ల. బట్ ఈ వీడియో మళ్ళీ ఎందుకు పెడుతున్నాను అంటే నేను రావద్దు అంటే ఎవరు మానట్లేదు. ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళున్నాయి. కొంతమంది చెప్పే మాటలను బట్టి వాళ్ళేంటంటే ప్రాబ్లమ్స్‌ని బట్టి ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇక్కడికొచ్చిన తర్వాత బాధపడే కంటే కూడా మీరు వచ్చే ముందే చాలా అంటే చాలా జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని కొన్ని డీటెయిల్స్‌గా మీరు ప్రతీదీ కూడా తెలుసుకున్న తర్వాత అన్నిటికి సిద్ధమైతేనే మీరిక్కడికి రావడానికి ముందడుగు వేయండి. వచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అవేంటి అంటే మీకు తెలిసిన వాళ్ళు, మీకు బాగా నమ్మకంగా ఉన్నవాళ్ళు, మీ ఊరి వాళ్ళో, లేకపోతే మీ ఇంటి పక్కన వాళ్ళో, మీ ఫ్యామిలీ వాళ్ళో అయితే డెఫినెట్‌గా రావడానికి వాళ్ళు ఇక్కడుండి వీసా తీస్తే అప్పుడు మీరు రావడానికి ప్రయత్నించండి. మాక్సిమం ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ రావడానికి కూడా ప్రయత్నించండి. ఒక్కళ్ళే వచ్చినా మీరిక్కడ ఎంత కష్టపడినా లేడీస్ గురించి చెప్తున్నా. అది కూడా ఓన్లీ ఇళ్లల్లో వర్క్ చేయడానికొచ్చే వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియో అనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత అక్కడ భర్త అనే ఆయన సరిగా లేక డ్రింక్ చేసే అలవాటుంటే మీరెంత కష్టపడినా సరే ఆ డబ్బులనేవి వేస్ట్ అవుతుంది. చాలామంది అనుకోవచ్చు మేము సెపరేట్‌గా బ్యాంక్ అకౌంట్ చేయించుకొని అందులో దాచుకోవచ్చు అది ఇది అని చాలామంది అనుకుంటారు. అలా దాచుకోవాలన్నా గూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళుంటే కొంచెం ఇది కదా! సో, అందుకని ఆలోచించుకోండి ముందే. మీకు కొంచెం ఆలోచించే తెలివి అవన్నీ ఉంటాయి గాబట్టి ఆలోచించండి. అలాంటి వాళ్ళు ఉంటే గనక
వచ్చినా సరే లాభం ఏంటి? ఒకవేళ మనం అక్కడికెళ్తే ఇలా జాగ్రత్త పడొచ్చు, అలా జాగ్రత్త పడొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనుకున్న వాళ్ళు గూడా మీరు ధైర్యంగా ఇక్కడికి రావచ్చు. వచ్చే ముందు మాత్రం ఇక్కడి నుంచి మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు తరపున గానీ, మీ ఊరి వాళ్ళ తరపున గానీ అయ్యి ఉండి వాళ్ళు వీసా తీస్తే రండి. ఎందుకంటే ఎంతో కొంత సేఫ్టీ అనేది ఉంటది. ఏజెంట్ల ద్వారా మాత్రం రావద్దు. ఎందుకు చెప్తున్నాను అలా అని ఏజెంట్లు మంచి వాళ్ళుండరా అని మీరు నన్ను మళ్ళీ క్వెషన్ చేయొచ్చు. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అని నేను చెప్పను. ఎందుకు అననంటే అక్కడ మన ఇండియన్స్ ఏజెంట్స్‌కి మాక్సిమం 100% వాళ్ళకేం తెలీదు ఇక్కడ జరిగే విషయాలు. వాళ్ళేంటి అంటే ఇక్కడ ఆఫీస్‌లో ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అప్పచెప్తారనమాట. వాళ్ళ దగ్గర మనీ తీసుకొని ఇంతని మాట్లాడి తీసుకొని మనల్ని ఏం చేస్తారంటే మన ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళకి అప్పచెప్తారు. ఇక్కడ ఆఫీస్ అని ఉంటది. ఆఫీస్‌కి అప్పచెప్పినప్పుడు వాళ్ళేం జేస్తారు, అక్కడికి ఓనర్స్ అనేవాళ్ళు, అరబీ వాళ్ళనేవాళ్ళు ఏంటంటే ఆఫీస్‌కి వెళ్తా ఉంటారు. ఆఫీస్‌కి వెళ్ళి వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళు బాగా చూడ్డానికి కొంచెం బాగున్నట్టు గానీ, నీట్‌గా గానీ, లేదంటే స్మైల్ చేస్తూ ఉంటే వాళ్ళకెవరు నచ్చితే వాళ్ళని తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళిన తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళకి మాక్సిమం భాష రాదు. ఏమీ తెలీదు. కొంతమంది ఇంగ్లీషు కొంచెం టచ్ ఉంటది. కొంతమందికి ఇంగ్లీష్ కూడా టచ్ అనేది ఉండదు. సో, అలాంటి వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళకసలు ఎంత చెప్పినా అర్థం కావట్లేదని వాళ్ళేం చేస్తారు, కొంతమంది నచ్చకపోతే 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి మళ్ళీ తీసుకెళ్ళి ఆఫీస్‌కి అప్పచెప్పేస్తారు. మళ్ళీ వాళ్ళు ఇంకొకళ్ళకి అప్పచెప్తారు. ఆ ఇంట్లో కూడా సేమ్ పొజిషన్ అండ్ సేమ్ పరిస్థితి ఉన్నాయి అంటే గనక మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఆఫీస్‌కి అప్పచెప్తారు. అలా ఎందుకంటే వాళ్ళకి తెలీదు గదా! ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటది, ఏంటి అనేది. అలా అని గట్టిగా కూడా ఆఫీస్ ద్వారా వస్తే వెంటనే వాళ్ళకి నచ్చకపోతే తిరిగి అప్పజెప్పేస్తారు. అదే ఇక్కడ ఉన్న మన మనకి సంబంధించి మన నమ్మకస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మనం వచ్చామనుకోండి, వాళ్ళు వీసా తీస్తే వచ్చామనుకోండి, అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చాలా సేఫ్టీగా ఉంటాయన్నమాట. ఏదైనా ప్రాబ్లమొస్తే మనం వాళ్ళని కనుక్కున్నామనుకోండి, వాళ్ళు ఎంతో కొంత సాల్వ్ చేయడానికుంటది, అడగడానికుంటది. మాక్సిమం ఏంటి అంటే నష్టం అనేది ఉండదని నా ఒపీనియను. ఇది నాదే అని కాదు, చాలా మందికి ఇప్పుడు తెలుసు కూడా. అలా అని ఇలా వీడియోస్‌లో చెప్పే వాళ్ళ ద్వారానో, యూట్యూబ్స్‌లో కొంతమంది మా దగ్గర వీసాలున్నాయి, మీరొస్తారా అది ఇది అని అడిగితేనో అలాంటి వాళ్ళతో కూడా ఎళ్ళొద్దు. ఎందుకంటే యూట్యూబ్‌లో చెప్పినంత మాత్రాన అది కూడా నిజమైపోదు. ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా నేను. మీరు నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు. నేనేంటంటే మన ఇండియన్స్ లేడీస్ కొంతమంది ఇబ్బంది పడకూడదు. ఇక్కడ చాలా జరుగుతున్నాయి. ఇక్కడికొచ్చాక మనకి లైఫ్ ఎలా టర్న్ అవుతదనేది గూడా తెలీదనమాట. చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిద్ది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఇదిగా ఉంటదనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే దయచేసి వచ్చే ముందు కొంచెం ఆలోచించుకొని నేను భయపెట్టట్లేదు. అలాగే ఇంతకు ముందైతే రావద్దని చెప్పాను. ఇక్కడ జరిగే కొన్ని తీసుకొని అయినా ఎవరు ఇనకుండా నేను చెప్పేదేదో తప్పుగా అనుకున్నారు కాబట్టి ఎలాగో రావాలని ఫిక్స్ అవుతున్నారు కాబట్టి కనీసం ఈ సలహాలైనా అర్థం చేసుకొని కొంతవరకైనా ఆలోచిస్తారనే నా ఆశతో నేను ఈ వీడియో చేస్తున్నా. రావాలి అనుకుంటే ఏజెంట్స్ కన్నా గూడా ఇక్కడ మన ఫ్యామిలీ తరపున వాళ్ళు గానీ, మన ఊరు తరపున వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకు నమ్మకస్తులు అలాంటి వాళ్ళ ద్వారా రావడానికి సిద్ధపడండి. ఇక్కడికొచ్చిన తర్వాత ఎలా ఉంటదంటే నేను చెప్తాను. అలాగే బయట వీసాలకి రావద్దు. బయటకొచ్చిన తర్వాత సేఫ్టీ ఉండదు. ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కో రోజు వర్క్ ఉండొచ్చు. ఒక్కో రోజు వర్క్ ఉండకపోవచ్చు. లేదంటే చాలా కష్టాలు పడొచ్చు. రూమ్ రెంట్స్ అని మనం ప్రతీదీ మనమే కొనుక్కోవడము. ఒక్కోసారి పనుంటది. ఒక్కోసారి పనుండదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, మీరు రావాలనుకుంటే హౌస్‌లోకే రండి. అంటే అరబీ వాళ్ళ ఇళ్లల్లోకి 2 ఇయర్స్ అగ్రీమెంట్ అని పెట్టుకొని రండి. అన్నీ సేఫ్టీ కనుక్కొని. అంతేగాని తెలిసి తెలియకుండగా ఎవరో ఏదో చెప్పారని నమ్మేసి రావద్దు. నేను చెప్పేది కూడా నమ్మమని నేను అనట్లేదు. కొంతవరకు తెలుసుకోండి. నేను చెప్పే దాంట్లో నిజముందా? అబద్ధముందా? అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. రావాలనుకునే ముందు ఎంతో ఆలోచించి అప్పుడు ముందడుగేయండి. ఇక్కడికి ఇళ్లల్లోకి వస్తారు గదా! ఇళ్లల్లోకొచ్చిన తర్వాత అన్ని చోట్ల ఒకేలా ఉండదు. అలాగే ఏ కంట్రీ ఎళ్తే బావుంటదనే డౌట్ ఉంటే కంట్రీని బట్టి ఉండదు. హౌస్‌ని బట్టి ఉంటది. ఒక్కో హౌస్ మంచిదవ్వచ్చు. ఒక్కో హౌస్ మంచిది కాకపోవచ్చు. ఒక్కో హౌస్‌లో వర్క్ ఎక్కువుండొచ్చు. ఒక్కొక్క హౌస్‌లో వర్క్ తక్కువుండొచ్చు. ఒక ఇంట్లో ఎక్కువ మంది మెంబర్స్ ఉండొచ్చు. ఇంకో ఇంట్లో తక్కువ మంది ఉండొచ్చు. సో, ఇంటిని బట్టి ఉంటదే తప్ప కంట్రీని బట్టి ఉండదు. ఇంకా శాలరీ విషయానికొస్తే శాలరీ కంట్రీస్‌ని బట్టి గానో లేకపోతే ఇంకొకటని ఉండదు. ఎక్కడైనా ఫస్ట్‌గా వచ్చే వాళ్ళకి భాష రాదు కాబట్టి
మ్యాక్సిమం ఏమీ తెలీదు కాబట్టి వాళ్ళకి ఇచ్చే సాలరీ 20-22, 23 లోపు ఉంటది. ఒక్కొక్కళ్ళైతే 20కి కూడా తక్కువగా ఇచ్చేవాళ్ళు గూడా ఉన్నారనమాట. అది. వర్క్‌ని బట్టి అలా అని, ఇదని అలా ఏముండదు. నేను చెప్తున్నాను. కొంతమంది ఏమంటారంటే ఓన్లీ క్లీనింగ్ వరకే అని చెప్పేసని తీసుకొస్తారు. క్లీనింగ్ అని చెప్పినా కొన్ని డేసో లేకపోతే కొన్ని మంత్స్ అయిన తర్వాత వంట కూడా నేర్పించి వంట చేయించుకునే వాళ్ళు గూడా ఉంటారు. మ్యాక్సిమం ఇద్దరుంటారు, ముగ్గురుంటారు అని కూడా చెప్పొచ్చు. ఉండొచ్చు, లేకపోవచ్చు. మనం అలాంటి విషయాలు నమ్మడానికి ఉండదు. మీరు వచ్చే ముందు తప్పనిసరిగా రావాలి అనుకుంటే అన్నిటికీ సిద్ధపడి రండి. ఎంత కష్టమైనా మేము చేసుకోగలుగుతాం అనుకుంటేనే ఇక్కడికి రండి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అలా ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ పడలేక ఇండియా నుంచి వచ్చేటప్పుడు చాలామంది ఇక్కడికొచ్చి మేము కష్టపడుకోగలం అని అనుకున్నా సరే ఇక్కడికొచ్చిన తర్వాత లైఫ్ ఎలా అవుతుందంటే టర్న్ అయిపోతుందనమాట. ఇళ్ళల్లో వర్క్ చేయలేక బయటికెళ్ళిపోయి ఎలా అంటే అలా చేస్తున్నారు. అలాగే ఇక్కడికొచ్చే లేడీస్ గురించి చాలామంది చాలా బ్యాడ్ ఒపీనియన్‌తో ఉంటారు. అవి కూడా మనం భరించాల్సి వస్తుంది. మన ఇంట్లో వాళ్ళు గూడా పంపించేటప్పుడు బానే పంపిస్తారు. ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఏదైనా ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మన ఇంట్లో వాళ్ళకి గూడా ఒక్కొక్క టైంలో మన మీద ఏంటంటే బ్యాడ్ ఒపీనియన్ గూడా రావచ్చు. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అవన్నీ తెలుసుకోండి. చాలామంది ఇక్కడ తప్పు చేసేవాళ్ళు గూడా ఉన్నారు. దాన్ని బట్టే మన ఇండియన్స్ మంచిగా ఉన్న వాళ్ళని గూడా బ్యాడ్‌గా అనుకునే పొజిషన్స్‌కి మనము వచ్చామనమాట. ఇక్కడ చాలామంది తప్పులు చేసేవాళ్ళున్నారు. అది మన ఇండియా వాళ్ళకెలా తెలిసిద్ది అననంటే ఇక్కడికొచ్చిన తర్వాత ఒక రోగం అనేది ఏర్పడుతూ ఉంటది. ఆ రోగం ఏంటంటే ఇప్పుడు నాకు ఈ యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఎలాగ రోగాల్లాగా ఏర్పడ్డాయో కొంతమందికి మెయిన్ 99% టిక్‌టాక్ అనే రోగం ఇక్కడ మన ఇండియన్ లేడీస్‌కి చాలా మందికుందనమాట. ఆ టిక్‌టాక్‌లో ఏంటంటే ఎళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు గూడా చాలా అంటే చాలా ఇదైపోతున్నారు. చాలా బ్యాడ్‌గా చేస్తున్నారు. కొంతమందున్నారు 10%, 20% మంచిగా చేసేవాళ్ళున్నారు. కాకపోతే వాళ్ళు చేసేవాళ్ళు గూడా మానేస్తున్నారు. ఎందుకంటే ఈ బ్యాడ్‌గా చేసేవాళ్ళ గురించి. ఆ బ్యాడ్‌గా చేసేవాళ్ళు, బయట తిరిగేవాళ్ళు, తప్పుగా ఉండేవాళ్ళని కొంతమంది బాయ్స్ ఉంటారు కదా! ఇండియన్ బాయ్స్ వాళ్ళేం చేస్తున్నారంటే ఆ వీడియోస్ డౌన్‌లోడ్ చేసుకొని ఫేస్‌బుక్‌లోనో, యూట్యూబ్‌లోనో, ఇన్‌స్టాలోనో పోస్ట్ చేస్తున్నారనమాట. దాని ద్వారా మన ఇండియన్స్ లేడీస్ ఇక్కడ కొంతమంది ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ఉంటున్నారో తెలుసుకోండి. పంపించేటప్పుడు కాస్త ఆలోచించి పంపించండి. మ్యాక్సిమం పంపించకుండా ఉండడానికి ట్రై చేయమని వాళ్ళు మంచిగా ఇలా పోస్ట్ చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ. ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో టార్చర్ ఉండొచ్చు. ఒక్కొక్క ఇంట్లో మంచిగా ఉండొచ్చు. పని విషయంలో చెప్తున్నా. పని తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఒకే చోట ఎలా ఉండదు. అది మన అదృష్టాన్ని బట్టి ఉంటది. చాలామంది అంటారు నెత్తి మీద భారం పెట్టినట్టు ఏముండదు అది ఇదని. చెప్పలేం. ఎవరి తలరాతను బట్టి ఎలా ఉంటదనేది ఎవ్వరు చెప్పలేం. ఇక్కడికొచ్చిన తర్వాత పని విషయంలో ఎవ్వరు ఏమీ చెప్పలేమనమాట. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అది మన అదృష్టాన్ని బట్టి ఉంటది. సో, అది కూడా తెలుసుకోండి. ఇంకొంతమంది ఏం చెప్తారు అంటే మేడమ్స్ వాళ్ళు కొడతారు కదా! తిడతారు కదా! అని కొంతమందికి డౌట్స్ ఉన్నప్పుడు అడిగితే కొంతమందంటారు. నేను వీడియోలో కూడా చూసాను. ఏమని చెప్తారంటే, "ఎందుకు కొడతారు? ఎందుకు తిడతారు? మనలో తప్పు ఉంటేనే కొడతారు. లేకపోతే మనల్ని ఏమనరు" అది ఇదని అంటారు. అది కూడా కరెక్టే. మంచి వాళ్ళైతే అలా ఉంటారు. 90% మంచివాళ్ళుంటారబ్బా! ఇప్పట్లో అయితే ఇంతకు ముందున్నంత టార్చర్ అయితే లేదు ఈ అరబీ వాళ్ళలో. నేను కూడా చెప్తున్నాను. అలాగే ఇంట్లో కూడా వ్యభిచారంగా ప్రవర్తించే టైప్‌లో గూడా లేదు. ఇక్కడ రూల్స్ చాలా వరకు మార్చారు. ఓన్లీ వర్క్ విషయంలో కొంతమంది టార్చర్ పెడుతూ ఉంటారు. అది 10% ఉంది ఈ గల్ఫ్ దేశాల్లో. అది ఏ కంట్రీ అయినా కావచ్చు. 10% ఎక్కడో మా అదృష్టం మరీ బాలేకపోతే చెప్పలేం. అలా టార్చర్ పెట్టేవాళ్ళు గూడా దొరుకుతారు మనకి మేడమ్స్‌లో. అంతేగాని వ్యభిచారంగా మనల్ని హింసించే వాళ్ళు గానీ అలాంటిది లేదు. ఫిలిప్పీన్స్ గానీ, లేకపోతే ఇంకా ఇతర దేశాలు వాళ్ళేంటంటే చూడ్డానికి బాగా వైట్‌గా అందంగా కనిపిస్తే వాళ్ళు ఇప్పుడు అలాంటివి ఫేస్ చేస్తున్నారు. మన ఇండియన్స్‌కైతే వ్యభిచారం గురించి వర్క్ చేసే ఇళ్లల్లో మాత్రం అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒకవేళ ఉన్నా మన వాళ్ళు తప్పు చేయడానికి సిద్ధపడరు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా. ఆ విషయంలో అయితే అక్కడ పంపించేటప్పుడు భయపడాల్సిన పని లేదు. ఇంకొకటి బయటికి మాత్రం రాకండి. మాక్సిమం ఇళ్లల్లో పని చేయడానికి మాత్రమే రండి. ఇంకొకటి బయట వాళ్ళెవరో తెలిసి తెలియని వాళ్ళు, ఫోన్‌లో పరిచయమైన వాళ్ళు, యూట్యూబ్‌లో పరిచయమైన వాళ్ళు, లేదంటే ఇన్‌స్టాలో పరిచయమైన వాళ్ళు వీళ్ళు నంబర్‌లిస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఎళ్ళడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఎవరిని నమ్మడానికి లేదు.
మన ఫ్యామిలీలో గూడా 90% నమ్మొచ్చు మనుషుల్ని. 10% ఉంటారు కొంతమంది అటు ఇటు డబ్బుల కోసం చేసేవాళ్ళు. 90% మన వాళ్ళు గాబట్టి మనకి ఎంతో కొంత మేలు జేయడానికే చూస్తారు. సో, ఇదండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్‌గా మీకు తెలియాలంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. తెలుసుకోవాలి అనంటే గనక కింద కామెంట్ చేయండి. నేనైతే ఇంతకుముందు చాలా వీడియోస్ అప్‌లోడ్ చేసి డిలీట్ చేసేసాననమాట. నాకు కొంచెం ప్రాబ్లమ్ అవ్వడం వల్ల. నా ఛానెల్ కొంచెం ముందుకెళ్ళేసరికి జనాలకి గిట్టలేదు. రావద్దు అని చెప్పడం వల్ల ఎవరిని. నేనేంటంటే మన ఇండియన్స్ కొత్తగా వచ్చేవాళ్ళు బాధపడకూడదు కదా! కష్టాలు పడకూడదు గదా! మనకన్నీ తెలిసి కూడా మనము సైలెంట్‌గా ఉండకూడదు. మనకి తెలిసినంత మనం చెప్పాలి అనే ఉద్దేశంతో మన వాళ్ళ గురించి ఆలోచించి చెప్తే అది వేరేలా ఎళ్ళిందనమాట బ్యాడ్‌గా. నెగెటివ్‌గా పోయింది. కొంతమంది గూడా కొన్ని చెప్తే కొన్ని చెప్పట్లేదు. అన్నీ డీటెయిల్డ్‌గా ఓన్లీ పాజిటివ్‌గానే చెప్తున్నారు. నెగెటివ్ ఎంతుందనేది ఇక్కడ అది చెప్పట్లేదనమాట. నేను పాజిటివ్ చెప్తున్నాను, నెగెటివ్ చెప్తున్నాను. సో, వచ్చే ముందు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండి రావడానికి ప్రయత్నించండి. మీకింకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే గనక కింద కామెంట్ చేయండి తప్పకుండా. నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్డ్‌గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.